హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఈరోజు రైల్వే బోర్డు నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డేట్ చూసుకుంటే 2024 జనవరి 2వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. మనకు వేకెన్సీస్ చూసుకుంటే కానిస్టేబుల్కి సంబంధించి 2000 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ మాత్రం 250 ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్మెన్కి 10% రిజర్వేషన్, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి 15% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ కూడా మనకు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫిలప్ చేయడం జరుగుతుంది. వీటికైతే వర్టికల్ రిజర్వేషన్ వర్తించదు. సో హారిజంటల్ రిజర్వేషన్ మరియు వర్టికల్ రిజర్వేషన్ డౌట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో రూపంలో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు అక్కడ కూడా. సో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే 3 స్టెప్స్ అయితే ఉంటుంది. మనకు ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్, అదేవిధంగా ఫేజ్ 2లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, మనకు ఫేజ్ 3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 3 రౌండ్స్లో అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే మాత్రం సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, మినిమం ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ఉండాలి. కానిస్టేబుల్కి మాత్రం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా చూద్దాం మనం. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్. ఈ రిజర్వేషన్ అయితే కాశ్మీర్ మైగ్రెంట్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ సర్వీస్మెన్ వారికి అయితే సంబంధించిన రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఫిజికల్ మెజర్మెంట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం మేల్ క్యాండిడేట్స్ అయితే 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 157 సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ చూసుకుంటే అన్ఎక్స్పాండెడ్ అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి, 85 సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాండెడ్ అయితే. ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ అయితే 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అన్ఎక్స్పాండెడ్ అయితే 76.2 ఉండాలి, ఎక్స్పాండెడ్ అయితే 81.2 చెస్ట్ ఉండాలి. అదేవిధంగా అండ్ గార్వాలి గోర్ఖాస్ వారికి అయితే కొంత మినహాయింపు ఉంది. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఇందులో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే చెస్ట్ మెజర్మెంట్స్ ఉండదు, సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. సో ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మరియు టైం చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం 90 మినిట్స్ ఉంటుంది, 120 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఆర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్. కానిస్టేబుల్కి అయితే 90 మినిట్స్ ఉంటుంది, 120 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఆర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్. సో ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కి అయితే సేమ్ సిలబస్ మరియు సేమ్ టైం సేమ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎస్ఐకి కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది, సో కానిస్టేబుల్కి అయితే తక్కువగా ఉంటుంది. సో సిలబస్ చూసుకుంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి సిలబస్కు సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టరు మేల్ క్యాండిడేట్స్కి అయితే 6 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి 1600 మీటర్లని. అదే మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్లని 4 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. మనకు మేల్ క్యాండిడేట్స్కి లాంగ్ జంప్ 12 ఫీట్స్ లాంగ్ జంప్ చేయాలి. అదేవిధంగా హై జంప్ మాత్రం 3 feet 9 inch హై జంప్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 9 feet లాంగ్ జంప్ చేయాలి, హై జంప్ మాత్రం 3 feet ఉంటుంది. కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే 1600 మీటర్లని 5 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 800 మీటర్లని 3 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాలి. మనకు లాంగ్ జంప్ హై జంప్ చూసుకుంటే కానిస్టేబుల్కు మేల్ క్యాండిడేట్స్కి 14 feet లాంగ్ జంప్ చేయాలి, హై జంప్ అయితే 4 feet హై జంప్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. ఈ విధంగా అయితే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1600 మీటర్లు ఉండదు, వాళ్ళు ఓన్లీ 800 మీటర్సే కంప్లీట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే తక్కువ డిస్టెన్స్ ఎక్కువ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ఎస్ఎస్సి మెమో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే దానికి సంబంధించిన డిశ్చార్జ్ సర్టిఫికేటు, 2 కలర్ ఫోటోస్ మాత్రం సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకున్న 2 కలర్ ఫోటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీస్ అయి ఉంటే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా స్థానికతకు సంబంధించి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి.
ఎవరైనా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. సో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే టోటల్ 120 మార్క్స్కి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 42 మార్క్స్ అయితే మినిమం వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని స్కోర్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 36 మార్క్స్ వచ్చిన వాళ్ళనే క్వాలిఫైయింగ్గా పరిగణించడం జరుగుతుంది. కానిస్టేబుల్ సంబంధించి చూసుకుంటే 120 మార్క్స్కి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 42 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 36 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. చూసారుగా, ఇది మనకు రైల్వే బోర్డు నుంచి 2024 జనవరి 2వ తారీఖు వచ్చిన నోటిఫికేషన్ గురించి అప్డేట్ సమాచారం అయితే చెప్పడం జరిగింది. సో మరింత సమాచారం అయితే మనకు రైల్వే బోర్డు నుంచి మళ్ళీ రావాల్సి ఉంది. సో అది రాగానే మీకు అప్డేట్ సమాచారంతో మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాను. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.